ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏకంగా 55 లక్షలకు పెంచుతామన్నారు. పోయినసారి చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో 58 లక్షలకు పెంచుతామన్నారు. ఒక 3 లక్షలు తగ్గించి ఇప్పుడు మళ్ళా 55 లక్షలు మా టార్గెట్ అని చెప్పినారు అధ్యక్ష. ఇవి ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా వీళ్ళు ఈ అంకెలు వేయడం కూడా జరిగింది. ఎక్కడైనా సాధ్యమవుతుంది అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా జీడిపి కానీ తలసరి ఆదాయం కానీ 2047 సంవత్సరానికి 308 లక్షల కోట్ల రాష్ట్ర ఆర్థిక సంపదను కానీ అలానే తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు తీసుకెళ్తామని కానీ ఇవన్నీ అబద్ధాలు కాదా అధ్యక్ష? మన మనసుకు మనకు తెలియట్లేదా? ఈ సంవత్సరం తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనం ఎంత ఆర్థిక సంపదను పెంచుకుందాం? కేవలం 15.91 లక్షల కోట్ల నుంచి 17.262 లక్షల కోట్లకు పెంచినామని వాళ్ళే చెప్పినారు. అంటే ఎంత? 10.75% ఆర్థిక వృద్ధి జరిగిందన్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు 10.75% కనపడుతుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022 కానీ 22-23లో కానీ 23-24లో కానీ అక్కడ మ్యాక్సిమం మనకు 17.62% దాకా మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండింది. ఈ రోజు పడిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 12 సంథింగ్ వస్తే ఇప్పుడు కేవలం 10.75% మాత్రమే ఈ డెవలప్మెంట్ కనిపించింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవ్రీ ఇయర్ మేము 15% ఏ రోజైనా కూడా 14 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఏ రోజైనా కూడా 15% రీచ్ అయిందా? అదే వైఎస్ఆర్సీపీ 3 సంవత్సరాల పరిపాలనలో కోవిడ్ టైం కానీ తీసేస్తే మిగిలిన 3 ఇయర్స్లో కూడా ఆ డెవలప్మెంట్ ఎంత చూడండి. సుమారుగా 15 to 17% దాకా కూడా మనం చేయగలిగినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తామని చెప్పడం అబద్ధాలు కాదు అధ్యక్ష. ఇటువంటి అబద్ధాలు చెప్పించడానికి ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. అలానే ఇంకొక విషయం కూడా పెద్దలు ఇందాక చెప్తా ఉన్నారు, 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీని అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఇది అబద్ధం కాదు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2,72,000 కోట్ల రూపాయల డీబీటీని అందించారు. వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 33,000 కోట్లను మాత్రం డీబీటీ ద్వారా అందించి మేము ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పారు. 2,72,000 కోట్లను ఆ రోజు అంటే సగటున 55,000 కోట్లని డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. అయితే ఈ ఓకే అన్ని కాదని చెప్పట్లా, 33,000 కోట్ల ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పడం తప్పు కదా? అది అబద్ధం కదా? ప్రజలను మోసం చేస్తున్నట్టు కదా? ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా 1 రూపాయి ఇచ్చారు రైతులకి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలు అని చెప్పారు కదా. 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా ఈ 2 సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కూడా ఒక్క సంవత్సరమైనా కూడా 20,000 రూపాయలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా పెంచి 53 లక్షల మంది రైతులకు అన్ని కూడా ఈ రైతు భరోసాని ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుదైతే ఈ రోజు గవర్నర్ గారి దగ్గర మేము ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇచ్చినామని చెప్పించినటువంటి మాట అబద్ధం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అధ్యక్ష ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినటువంటి పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష. ఒకే ఒక్క రోజు చెల్లించారు. ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటైనా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తాను అధ్యక్ష. అబద్ధాల సభని తప్పుదో పట్టించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎస్, ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లు వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికీ చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం.
ఎంత మందికి ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తిప్పమన్నాడు. ఎంతమంది కంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? అల్వాపి గారు